గోవింద గోవింద. శ్రీ ద్వారకా తిరుమల గుడండి. ఇది చిన్న తిరుపతి అంటారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది గుడి. ఇది ఏలూరు నుండి అయితే 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుడి చూడతగ్గ గుడి అండి. అసలు చూసినంత వైకుంఠం ఇక్కడే ఉన్నదా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ గుడి అయితే ఇక్ష్వాకుల కాలం నుండి అయితే ఆరాధింపిస్తున్నట్టుగా మనకు పురాణాలు అయితే తెలుస్తుంది. శ్రీ మద్వారకా తిరుమల క్షేత్రము కలో వెంకటనాయక అని గుర్తింపబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇచ్చటి ప్రధాన దైవతము. ప్రపంచ ప్రఖ్యాతమగు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానము తదుపరి అంతటి మహిమాన్వితమైన శ్రీ వెంకటేశ్వర క్షేత్రం ఈ ద్వారకా తిరుమల ఒక్కటే. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్ట దైవావికత సూచనార్థంగా భక్తులు తిరుమల తిరుపతిని పెద్ద తిరుపతి అనియు ద్వారకా తిరుమలను చిన్న తిరుపతి అని పిలుచుకుందురు. ద్వారకుడు అనే భక్తుడు ఉండేవాడంటండి. అతనికి వలన కూడా ఈ ద్వారకా తిరుమల అని వచ్చిందో ఒక నామం. పురాణాలలో ఎన్నో కథనాలు ఉన్నాయి. స్వామివారికి ముఖాలయం అయితే ఈ ముఖాలయం నందు స్వామికి దక్షిణ భాగముగా ప్రతిముఖముగా శ్రీదేవి భూదేవి వేంచేసి ఉన్నారు. వీరిని అలవేల మంగగా బీపీ నాంచారు అని పేరు ఆరాధించడం జరుగుతుంది. కొందరు బీపీ నాంచారుని ఆండాళి అని కూడా పిలుచుచుందరు. ఇచ్చటనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. ఈయన దక్షిణాభిముఖుడై ఉన్నారు. వీరు స్వయంభూమూర్తి ఉంట ఇదియే పెద్ద సాక్ష్యాధారము. ఏలననగా ఎంతటి పండితులైన ఎంతటి పామరుల శిఖామణులైన కూడా మూల విరాట్ను దక్షిణముగా ప్రతిష్ఠింపరు కనుక మరియు ఈ కోవిల్లో స్వామివారిని ధ్రువమూర్తులు రెండున్నవి ప్రతిష్ఠింపరు కనుక మరియు ఈ కోవిల్లో స్వామివారు ధ్రువమూర్తులై రెండున్నవి. అందొకటి స్వయంవ్యక్తము. దీనికి దిగువ భాగమున కానరాదు. అది వాల్మీక ముందున్నది. పాదములు బలిచే ఆరాధింపబడుచు పాతాళ ముందున్నవి కదా. కావునే ఈ స్వయము వ్యక్తిమూర్తికి అభిషేకాలు చేయరు. చేసినచో తజ్జల ప్రభావం వాల్మీక అంతరాగ్గిత క్రిమికీటకాలెల్లా వెలువడి రోష్టు చేయటమే కారణంగా ఇక రెండవ ధ్రువమూర్తి శ్రీ ధర్మ అప్పారావు గారిచే పెద్ద తిరుపతి నుండి తెప్పించబడినది. ఇది స్వయంభూమూర్తి వెనుక తెచ్చి రూపాంత మగు ఎత్తైన పీఠముపై ప్రతిష్టము. ఇది కూడా దక్షిణాభిముఖముగానే ప్రతిష్ఠింపబడినది. ఏలననగా ఎంతటి పండితులైన పామర శిఖామణులైన మూల విరాటుకు ఎదురుగా పునః తన్మూర్తిని ప్రతిష్ఠింపరాదు కనుక భక్తులకు 2 ధ్రువమూర్తులు దర్శనము అనేక కాలమున లభించిన ఈ గర్భాలయమునందు అర్చకులు తప్ప ఇతరులు ప్రవేశించడం నిషేధము. ఎంతటి మహిమాన్విత్వం కదండి. మనకి స్వామివారి యొక్క మనకి దర్శనాలు అన్నీ మంచిగా జరుగుతూ ఉంటాయి. స్వామివారు చూడండి పుట్టలో ఉన్నట్టుగా మనకి ఆవు పాలు ఇస్తున్నట్టుగా ఎన్నో మనకి దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. ఈ యొక్క తిరుపతి యొక్క విశేషాలు చాలా మనకి ఆహ్లాదాన్ని ఇస్తాయి. మనం నిద్ర చేసేవాళ్ళు ఉంటారు. ఎన్ని మండపాలలో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయో. ఎప్పుడు జనం రాకపోకలతో వైకుంఠమేనా అని అనిపిస్తుంది మనకు. పెద్ద తిరుపతి తర్వాత చిన్న తిరుపతి. ఈ చిన్న తిరుపతి అనేది మనం చిన్న మాట కాదు. ఈ స్వామిని దర్శించుకున్న తర్వాత కూడా పెద్ద తిరుపతి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ పాదాలకు నమస్కరించుకొని పసుపు కుంకుమలతోటి వేసి ఆ స్వామివారు మన స్ఫూర్తిగా దర్శించినచో మనం అనుకున్నవి కూడా జరుగుతాయి. స్వామివారిని చూసిన వెంటనే మనకు ఆనందము ఎంత ప్రశాంతత లభించినంటే అంత ఆనందంగా ఉంటుంది. స్వామివారు గోవింద గోవింద. జై హనుమాన్. జై హనుమాన్.